చాలామంది చాలా సందర్భాల్లో దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం, ప్రభా నేను పాపంలో పడిపోకుండా సహాయం చేయి, శోధన జయించడానికి సహాయం చేయి అని చెప్పి చాలా సందర్భాల్లో మనం అందరం ప్రార్థన చేస్తుంటాం. తప్పుగా చాలా మంచి ప్రార్థన. కానీ ఆ యొక్క శోధన వచ్చినప్పుడు ఆ శోధనను మనం జయించలేకపోతూ ఉంటాం. అయ్యో నాకెందుకు శోధన ఊకూక వస్తుంది అని బాధపడుతూ ఉంటాం. ఏమంటే ఒక మాట చెప్తాను, శోధన ప్రతి ఒక్కరికి ఏజ్ డిఫరెన్స్ లేకుండా, జెండర్ డిఫరెన్స్ లేకుండా ఎవరికైనా శోధన రావచ్చు. శోధన అనేది సాధారణంగా అందరికీ వస్తాయి. శోధనలు రాకుండా ఎవరు కూడా ఉండలేరు. మరి శోధనను మనం గమనించినప్పుడు శోధనలు చాలామంది డబ్బు దగ్గర పడిపోతారు, కొంతమంది స్త్రీ దగ్గర పురుషుల దగ్గర పడిపోతుంటారు, గాసిప్స్ చేసేటువంటి కొంతమందికి అలవాటు అది అక్కడ పడిపోతూ ఉంటారు, గ్రీడ్ పిసినారితనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ప్రైడ్ గర్వం, అది కూడా శోధనే, అది కూడా మనం జయించాలి. కాబట్టి కొంతమంది అన్హెల్దీ హ్యాబిట్స్, లేజినెస్, అది కూడా ఒక శోధనే, జయించలేకపోతూ ఉంటాం. చాలా సందర్భాల్లో ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే మనము శోధన నాకే వస్తుంది, ఎందుకు నాకే ఊరిక ఈ విధంగా నాకు శోధన వస్తూ ఉంది అని చెప్పేసి మనం ప్రతి నిమిషము దేవుని దగ్గర మనం అడుగుతూ ఉంటాం. చెప్తున్నానండి ఒక మాట, శోధన అందరికీ వస్తుంది. దేవుని యొక్క వాక్యంలో కూడా చూస్తే యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 12వ వచనం చూస్తే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా గమనించండి, శోధన సహించాలి, శోధనను మనము ఎదురాడి గెలవాలి. శోధనలు వచ్చినప్పుడు శోధనకు లొంగిపోకూడదు. ఈవెన్ యేసుప్రభువుకు కూడా శోధన వచ్చింది. శోధన వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే లొంగిపోలేదు, శోధనకి ఆయన పడిపోలేదు. శోధనలో ఆయన సైతాన్ని ఓడించాడు, సైతాన్ని మాటల్ని గెలిచాడు. కాబట్టి యేసుప్రభువుకు శోధనలు వచ్చినాయి, మనకు రావని కాదు, అందరికీ శోధనలు వస్తాయి. ఈ శోధనలో మనం అందరం కూడా ఏం చేయాలంటే నిలబడాలి, శోధనను సహించాలి. ఎవడైతే శోధనకు నిలుస్తాడో ప్రభు తను ప్రేమించిన వారికి జీవకిరీటం దయచేస్తాడు. కాబట్టి శోధన మనం జయించాలి. ఈరోజు నేను చెప్తున్నాను మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. ఏం తెలుసా? మనందరికీ దేవుడు ఎప్పుడు ఆ శోధనకు లొంగిపోమని చెప్పలేదు, కానీ బైబిల్ చెప్తుంది శోధనను జయించవచ్చని స్పష్టంగా తెలియజేస్తుంది. గాడ్ బ్లెస్ యూ.